హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఇప్పుడు కాశ్మీర్లో మేము ఉంటున్న క్వార్టర్స్లో కూరగాయలని ఎలా పండిస్తారో చూపిస్తాను రండి. క్వార్టర్స్ ఉన్న ఏరియాలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూరగాయలు పండించాలని చెప్పి ఇలా ప్లేస్ ఇస్తారు. నచ్చినన్ని కూరగాయలు పండించుకోవచ్చు అనమాట. ఈ గార్డెన్ అయితే మాది కాదు, వేరే యూనిట్ వాళ్ళది. మా యూనిట్ వాళ్ళు ఎవ్వరూ కూరగాయలు పండించట్లేదు అనమాట. ఎందుకంటే మేమందరం ఇప్పుడే కాశ్మీర్కి వచ్చిన కొత్త కోడళ్ళం అనమాట. మాకు మా హస్బెండ్స్ ని చూసుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇంకా ఇలా గార్డెన్ మెయింటైన్ చేయాలంటే మా వల్ల అయితే కాదనమాట. అందుకే పండించట్లేదు. అదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ కూడా ఉంది. మాకు ఇచ్చిన ప్లేస్ ని మేము చదును చేసి బిట్లు బిట్లుగా తయారు చేసి వాటిలో విత్తనాలు వేసి మొలకెత్తిన తర్వాత నీళ్లు పోసి కలుపు తీసి అవన్నీ చేసి లాస్ట్కి పంట చేతికి వస్తుంది అన్న టైంకి మమ్మల్ని క్వార్టర్స్ వెకేట్ అంటారనమాట. ఇవి మొక్కలయ్యి కూరగాయలు కాసే టైంకి మాకు క్వార్టర్స్ వెకేట్ చేసే టైం వచ్చేస్తుంది. సో ఇంత కష్టపడి మనకి ఫలితం ఉండకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో అందుకోసమని ఎవరు ఎక్కువ మెయింటైన్ చేయరు. ఈ గార్డెన్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరంటే కాశ్మీర్ వాళ్ళేనమాట. సో వీళ్ళకి ఇక్కడ బాగా తెలుసు ఏవేవి పండుతాయి ఏవేవి పండవు అని చెప్పి. ఇవన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇందులో నాకు తెలిసినవి ఏవైనా ఉన్నాయంటే ఒకటి మిర్చి, ఇంకోటి ఆనియన్, టమోటా ఒకటి. ఈ మూడే తెలుసు. మిగిలినవన్నీ కొత్తగా ఉన్నాయి అనమాట. చాలా మంది కాశ్మీర్ వాళ్ళే ఇక్కడ పండించుకుంటారు. ఇలాగా వేరే స్టేట్ వాళ్ళు ఎవరు ఇక్కడ ఎక్కువగా ఇలాంటివి చెయ్యరనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. పక్కాగా చెయ్యాలి అని చెప్పి రూల్ ఏమి ఉండదు ఇక్కడ. ఇలాగా కూరగాయలు పండించాలి అని చెప్పి అనుకుంటే డైలీ 2 to 3 hours స్పెండ్ చేయాలి గార్డెన్ లో. మనకి ఎక్కడ చెప్పండి అంత ఓపిక. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఆ మొక్కలను చూసారా. డైలీ నేను రోడ్డు మీద నేను చూసినప్పుడు అవి నాకు గోంగూర మొక్కల్లా కనిపించేవి. కానీ ఈ రోజు దగ్గర నుంచి చూస్తే అవి గోంగూర మొక్కలు కాదు, వేరే మొక్కలు. అవి ఏ మొక్కలో కూడా నాకు తెలియదు. ఇది కాశ్మీర్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఏ మొక్కలు వేస్తే పండుతాయి, ఏ సీజన్ లో ఏ వెయ్యాలి అని చెప్పి వీళ్ళకి బాగా తెలుస్తుంది. సో అందుకోసమని వీళ్ళే ఓన్లీ మెయింటైన్ చేస్తారు గార్డెన్స్ ని. ఎవరికైనా ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఇంటి ముందు ఒక చిన్న బిట్లా ఉంటది అనమాట. అక్కడ వాళ్ళకి నచ్చినవి వేసుకోవచ్చు. టమాటీ కానీ, లేకపోతే మిర్చి కానీ, ఆనియన్ కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ ఏవైనా వాళ్ళకి నచ్చినవి అక్కడ వేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని చదునుగా చేసుకుని ఉంచేయచ్చు కూడా. డైలీ ఈవినింగ్ టైంలో మేము వాకింగ్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడికి వీళ్ళు వచ్చి గార్డెన్ మెయింటైన్ చేస్తారనమాట. అంటే తవ్వడం, కలుపు తీయడం, వాటర్ పోయడం ఇలాంటివన్నీ చేస్తారనమాట. నేను డైలీ ఇటు నుంచి వాకింగ్ చేసినప్పుడు చూస్తూ ఉంటాను. ఈరోజు ఎందుకు మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను. ఇలా ఉంటది గార్డెన్ అని చెప్పి. ఇక్కడ ఒక్కడే కాదు, నా బ్యాక్ సైడ్ చూడండి క్వార్టర్స్ వెనకతల అక్కడ కూడా ఇలా గ్రీన్ కలర్ క్లాత్ కట్టేసి ఉంది కదా. సో అందులో కూడా ఇలాగే పండించుకుంటారనమాట. ఈ వీడియోలో నేను ఏది చూపిస్తే అది కనిపించదు. నా మొహం కనిపిస్తే కాళ్ళు కనిపించవు, కాళ్ళు కనిపిస్తే మొహం కనిపించదు. నేను మొత్తం కనిపిస్తే ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానో ఆ పంట కనిపించదు అనమాట. నేను ఏ బిట్ కాసి చూపిస్తున్నానో ఆ బిట్ కనిపించదు అనమాట. ఎందుకంటే నా కెమెరామెన్స్ అంత గొప్ప వాళ్ళు. నాకు ఎవరు తీసిన వీడియోస్ అలాగే తీస్తారు, ఏమనుకోకండి. ఇంకా కాశ్మీర్ వాళ్ళు పండిస్తున్న కాయగూరలని చూసారు కదా. ఇంకా లోపలంతా చూసేసి బయటకు వస్తుంటే ఇక్కడ కిందన ఇలా స్ట్రాబెర్రీ మొక్కలు కనిపించాయి అనమాట. స్ట్రాబెర్రీస్ లేవు, ఓన్లీ మొక్కలే ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు. ఇవి కొంచెం పెద్దవైనాక వీటికి స్ట్రాబెర్రీస్ కాస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇది వేరే వాళ్ళదనమాట. ఇక్కడ వాళ్ళు పండించుకుంటున్నారు కూరగాయలు ఇలా బిట్టుగా చేసి. మీకు ఎవరికైనా ఇలా కాయగూరలు పండించడం అంటే ఇష్టమైతే గనక ఎలాంటి కాయగూరలు పండించడం ఇష్టం కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.